బూతుల రాంబాబును జైలుకు తరలించారు. ముఖ్యమంత్రిపై అత్యంత అసభ్యకరంగా నోరు పారేసుకొని ఇదేంటి అని ప్రశ్నించిన తెలుగు మహిళలపై రెచ్చిపోయిన వ్యవహారంలో అరెస్టైన అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను ఎస్కాట్ పోలీసుల రక్షణలో రాజమండ్రి జైలుకు తరలించారు. అంతకుముందు గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో అంబటి 21 గంటల పాటు లాకప్లో ఉన్నారు. ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు అలాంటి భాష మాట్లాడకూడదని, వారు వాడే భాష ఎవరిని నొప్పించకుండా, వివాదాలకు తావు లేకుండా హుందాగా ఉండాలి అని హైకోర్టు వ్యాఖ్యానించింది. శాంతి భద్రతలు కాపాడటం ఒక్కటే పోలీసుల విధి కాదని, సమాజంలో శాంతి సామరస్యాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని పేర్కొంది. తమ ఇంటికి భద్రత కల్పించాలంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు సతీమణి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాంబాబు సతీమణి వేసిన పిటిషన్ను కోర్టు హౌస్ మోషన్గా విచారణకు స్వీకరించింది.